మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమేన్. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నాను నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ముందుగా మనం 2 పదాలకి అర్థం తెలుసుకుందాం. తర్వాత అంశం ఏంటో చూద్దాం. అంశాన్ని బట్టి వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆ 2 పదాలు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, అక్షయం, క్షయం. అక్షయం, క్షయం. ముందుగా మనం క్షయానికి అర్థం తెలుసుకున్నట్లయితే, క్షయం అంటే ఏంటనంటే నాశనమైనది, ఉపయోగం లేనిది, పనికిరానిది, జీవం లేనిది, ఉపయోగపడనిది, ఇవన్నీ మాటలకు అర్థం ఈ క్షయం అనే మాట వస్తుంది. తర్వాత అక్షయం అన్న ఒక మాటకు అర్థం ఏంటనంటే ఇన్ఫినిటీ అన్నమాట. అంటే ఏంటంటే చావు లేనిది, ఉపయోగపడేది, మంచిది, తర్వాత సదాకాలం పనికొచ్చేది, వీటిలన్నిటికీ అక్షయం అనే ఒక పదం ఏదైతే ఉందో దానికి అర్థం వస్తుంది. అయితే ఈ ఒక 2 పదాలకు మనం అర్థం ముందుగా ఎందుకు తెలుసుకున్నామంటే, దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనంలో మన జీవితం, దాని అర్థం, దాని ప్రయాణం ఎలా ఉంటుంది, దేవునిలో ఉంటే ఎలా చిగురిస్తుంది, మన జీవితం మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తే మన జీవితాన్ని ఎలా మనమే నాశనం చేసుకుంటాం, అంటే ఎలా వాడిపోతుంది మన జీవితం, ఈ అన్ని విషయాలు కూడా వాక్యంలో ఉంటాయి ప్రియులారా. అంటే చివరికి ఏది జీవం కలిగింది, చివరికి ఏది జీవం కలిగింది అన్న ఒక మాట, దాని నుంచి వచ్చే అనేక అర్థాలే ఈ క్షయం, అక్షయం. దాన్ని ముందుగా మనం చూసుకున్నాం. దాని మీదే ఈ అంశం కూడా వస్తుంది. అయితే ఈరోజు అంశం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్టయితే, మరణం తరువాత మరో జీవితం. మరణం తరువాత మరో జీవితం అనే ఒక అంశానికి మనం ఈరోజు అర్థం వెతికేదానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అనేక సందర్భాల్లో వాక్యం మనకు తెలియజేసిన మాట ఏంటంటే, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడెను. ఈ యొక్క వాక్యానికి అర్థం ఏంటని కనుక మనం చూసుకున్నట్లయితే, మనం 2 అర్థాలుగా ఈ వాక్యాన్ని వివరించడానికి మరియు అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయొచ్చు ప్రియులారా. అయితే మొట్టమొదటి అర్థం దీనికి ఏమొస్తుందంటే క్షయం. మన క్షయం అనే దానికి ఒక అర్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఆ అర్థాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఉపయోగం లేనిది, పనికిరానిది, నాశనమైనది, ఇవన్నీ క్షయం. అయితే అక్షయం ఏంటంటే పనికొచ్చేది, మంచిది, ఉపయోగపడేది, సదాకాలం ఉపయోగపడేది, ఇవన్నీ అర్థాలు అక్షయానికి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడెను. అంటే పునరుద్ధానమును అలాగే, ఇప్పుడు మనం ఒక జీవితం జీవిస్తున్నప్పుడు, ప్రభునందు మనం చేరినప్పుడు ఆ జీవితం ఏమిటంటే, ఇక్కడ భూలోకం ఏదైతే ఉందో ఆ భూలోకంలో ఆ యొక్క జీవితం, ఆ శరీరం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. అంటే ముగించబడతాయి. అంటే లోకానికి సంబంధమైన ప్రతి ఒక్కరు కూడా ముగించబడుతుంది అనేది ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే 2వ భాగంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే, మరణం తర్వాత జీవితం, అంటే లోకాన్ని నుంచి మనం పరచబడిన తరువాత మన జీవితం ఏమంటుంది, మన ప్రయాణం ఎక్కడికి, చూడక మన ప్రయాణం ఎక్కడికి, మన ఒక గోల్ ఏంటి అంటే ఏంటంటే జీవితం. మనం ఈ యొక్క భూలోకంలో ఎలాగ జీవిస్తామో ఆ జీవితాన్ని బట్టి మరణం తర్వాత జీవితం ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే కొన్ని సందర్భాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, అనేక సందర్భాల్లో మనుషులు ఏమనుకుంటారంటే, క్రైస్తవులే అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే, మరణం తర్వాత మరో జీవితం అంటే కొంచెం సిల్లీగా ఉంది, ఇది నమ్మేదానికి పెద్దగా ఆధారాలు కూడా లేవు అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇవేంటంటే అన్య జనాంగానికి కూడా ఇది ఉపయోగం లేని విషయాలుగా చూస్తారు. అంటే దేవుని వాక్యంలో మాత్రం అనేక సందర్భాల్లో ఈ ఒక్క విషయాన్ని గురించి లిఖింపబడి ఉన్నారు. అనేక మంది ప్రవక్తలు కానివ్వండి, లేదంటే సువార్థికులు, సేవకులు, అనేక యాజకులు దీని గురించి ప్రస్తావించడం జరిగింది, దీని గురించి రాయడం జరిగింది. అయితే ఈ యొక్క మార్గం ఏదైతే ఉందో, అంటే మరణము తర్వాత జీవితం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళకి హేళనగా కనపడుతుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు దేవుళ్ళలో మనం నడుస్తున్నాం అనుకోండి, దేవుళ్ళలో మనం ఎదుగుతున్నాం అనుకోండి,
అయితే అది లోకానికి సంబంధమైనది కాదు, దేవునికి సంబంధమైనది. లోకానికి సంబంధమైనది ఏంటంటే లోకం రీతిగా బతకడం, లోక మార్గాలలో నడవడం, లోక మాటలన్నీ విని మన జీవితాన్ని నాశనం చేసుకోవడం ఈ లోకానికి సంబంధించి. అంటే క్షయమైనవి, ఇవన్నీ క్షయమైనవి అంటే ఉపయోగం లేనాటివి, జీవం లేనాటివి, ఉపయోగపడనివి, అంటే అవసరం లేని నాశనమైనటివి ఇవన్నీ. అంటే ఏది? లోకముతో సంబంధం అనేది నాశనకరమైనది. లోకముతో సంబంధం ఏదైతే ఉందో అది ఉపయోగం లేనిది. లోకంతో సంబంధం ఏదైతే ఉందో అది అనేక సందర్భాల్లో మన జీవితాన్ని నాశనం చేసేదానికి చూసేది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే దీన్ని క్షయం అని మనం పిలుచుకోవచ్చు. క్షయం అంటే ఉపయోగం లేనిది, నాశనం అయిపోయేది, ప్రయోజనకరమైనది కాదు అని క్షయం మనకు తెలియజేస్తుంది. అయితే అక్షయం ఏంటంటే ఇక్కడ వాక్యంలో ఉన్న రీతిగా అక్షయమైనదిగా లేపబడను. విత్తబడింది ఎలాగా? క్షయమైనదిగా. పునరుద్ధరణమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను. అక్షయమైనది అంటే ఏంటి? ప్రభువులో మనం జీవించే జీవితం అన్నమాట. అది అక్షయమైనది. అదేంటి? ఇన్ఫినిటీ. అది సదాకాలం ఉపయోగపడేది, మనల్ని ఒక మంచి బాటలో నడిపించేది. ఇవేంటే అక్షయం అన్నమాట. ఇది మన మరణం తరువాతి జీవితం. అంటే ఏంటంటే లోకంలో మనం వేరుపరచబడిన తరువాత, లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, లోక కార్యాలని, లోక ఆశల్ని, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత విషయాలు ఇవన్నీ. అంటే ఏంటంటే అక్షయం. తర్వాత అక్షయం అంటే మనకు ఉపయోగపడేది అనమాట, పనికొచ్చేది, ఉపయోగపడేది, మనల్ని నడిపించేది. అంటే ఈ ఒక అక్షయం ఏదైతే ఉందో అది దేవునికి సంబంధిత ఒక ఆధారం అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్షయం అంటే దేవునికి సంబంధం అయిందనమాట. అయితే ఇక్కడ వాక్యంలో ఉన్న విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే క్షయం వేరే విధంగా లోకంలో కానివ్వండి, లేదంటే మనకు కానివ్వండి, బోధించబడిన ఈ ఒక సువార్థికులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, సంఘ కాపులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వేరే విధంగా బోధిస్తారు దీన్ని. అంటే ఎలాగనంటే దేవుళ్ళో మనం నడుస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం. భూలోకంలో ఉంటే మనం చేసే క్షయ కార్యాలు ఏంటి అని అంటే ఉపయోగం లేనటువంటి అన్నమాట. అంటే అబద్ధ సాక్ష్యాలు పలకడం, ఇతరులను తిట్టడం, కొట్టడం, వాళ్ళ మీద కోపం ఉంచుకోవడం, లేదంటే వారు ఏదైనా మనకు అన్యాయం చేశారంటే అది మన మనసులో ఉంచుకొని వాళ్ళకి తిరిగి అన్యాయం చేయాలి అని మనం అనుకోవడం, అబద్ధాలు చెప్పడం, అబద్ధ మాటలు పలకడం, ఇవి ఉంటాయి అన్నమాట. అయితే ఇవి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాయంటే దేవుడికి మనకు ఒక గ్యాప్ని తీసుకొచ్చి పెడతాయి. అదే ఈ క్షయ కార్యాలు అని మనం పిలుచుకోవచ్చు. ఇప్పుడు మన జీవితం ఎలా జీవిస్తున్నాం అనే దాని గురించి అది బేస్ చేసుకుంటుంది అనమాట. అక్షయం అయితే ఇప్పుడు క్షయానికి అక్షయానికి మనకు వివరణ అర్థమైంది కదా. క్షయ కార్యాలు అంటే ఏంటనంటే దేవుడు చెప్పిన రీతిగా బతకకపోతే అవి క్షయ కార్యాలు అవుతాయి, అంటే శరీర కార్యాలు అవన్నీ. అక్షయ కార్యాలు ఏంటంటే దేవుడు చెప్పిన మాటలను కానివ్వండి, దేవుడు చెప్పిన దారిని మనం వెంబడించడం కానివ్వండి, ఇవన్నీ అక్షయ కార్యాలు అవుతాయి అన్నమాట. అంటే క్షయం అంటే ఉపయోగం లేనిది, అక్షయం అంటే ఉపయోగపడేది, విజ్డమ్ అనుగ్రహించేది, దేవుళ్ళో మనం ఎలా నడవాలి, దేవుళ్ళో సదాకాలం మనం ఎలా జీవించాలని చెప్పేది అనమాట. అంటే పునరుద్ధానం, ఆయనతో పాటు మనం ఎలా లేపబడతామో దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ వాక్యం మనం తెలియజేస్తుంది. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తపడి అక్షయమైనదిగా లేపబడెను. అంటే ఇక్కడికి వచ్చింది మనం ఎక్కడైతే విత్తబడతామో భూలోకంలో అది క్షయం. ఈ భూలోకం అంతా క్షయం అన్నమాట. భూలోకంలో ఉండే ప్రతి పని కూడా క్షయ కార్యాలు మనం చేస్తూ ఉంటాం. ఇది ఏంటంటే దీనికి ఒక ఎండ్ అనేది ఉంది, చివరి అనే ఒక పదం ఉంది భూలోకానికి. కానీ దేవునికి సంబంధిత ఏ విషయానికి కూడా చివరి అనేది లేదు కాబట్టి మరణం తర్వాత జీవితం అని మనం ప్రస్తావించడం జరిగింది ఇక్కడ. మరణం తర్వాత జీవితం, పునరుద్ధానం అన్నమాట. పునరుద్ధానం అంటే ఎవరి ద్వారా కలుగుతుంది? మనకు చేసే ద్వారా కలుగుతుంది. కాబట్టి దాని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణము తరువాతి జీవితం, మరో జీవితం. అందుకని వీళ్ళు పెద్దగా నమ్మరు దీన్ని. మరణం తర్వాత ఇంకో జీవితం ఏంటి, ఇదంతా లేదు అని. అంటే సైన్స్ ఫాలో అయ్యే వాళ్ళు చెప్తున్నాను. అనేక సందర్భాల్లో ఏం చేస్తుందంటే మనుషులు శత్రువులుగా మారుతున్నారు. మనుషులు చేసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియ విధానంలో అవి పూర్తిగా మారిపోయి, పూర్తిగా చేంజ్ అయిపోయి మనుషులు శత్రువులుగా చేస్తున్నారు ఈ ఆలోచనలన్నీ కూడా. మతం అనే ఆలోచన, కులం అనే ఆలోచన, ధనాపేక్ష అనే ఆలోచన,
కుట్ర, కోపాలు, కలహాలు ఇవన్నీ శత్రువులుగా తిరిగి మనుషుల్ని బాధ పెడుతూ ఉన్నాయి. ఇవి క్షయమైన అన్నమాట. అక్షయమైనటివి ఇవి కాదు. దేవుడు చెప్పిన మాటలు ఇవి కాదు, దేవుడు చెప్పిన మార్గం ఇది కాదు, దేవుడు చెప్పింది ఏది కూడా ఇవి కాదు. అలాగనే క్షయం అంటే మన జీవితం, భూలోకంలో జీవించే జీవితం. అక్షయం అంటే ప్రభువుతో కలిసి, ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో జీవించే జీవితం అక్షయం. మరణం తర్వాత జీవితం అన్నమాట. తరువాత అని అంటే ఏంటంటే, ముందు ఇలా జరిగింది, ఉపయోగకరమైన కార్యాలు ఏవి కూడా నేను చేయకుండా అనాలోచితంగా నా జీవితాన్ని నాశనం చేసుకుంటూ భూలోకంలో తిరిగాను. అయితే తరువాత దేవుడు తన రాజ్యంలోకి మనల్ని పిలుచుకొని, ఆయన రాజ్యంలో మనతో పాటు ఆయన మనల్ని ఎలా అంగీకరించి పిలుచుకుంటాడో అదే విధంగా, అదే ప్రేమపూర్వకంగా మనం ఇతరుల పట్ల జీవించాలి. ఇవన్నీ అక్షయం అనమాట. ఇవన్నీ ఈ రూటే వేరే, ఈ రూట్ వేరే అనమాట. అనేక సందర్భాల్లో క్రైస్తవులుగా జీవిస్తూ మనం క్షయమైన వాటినే వెంబడిస్తాం, అక్షయమైన వాటిని వెంబడించాం. ప్రభువుతో కలిసి జీవించాం. ప్రభు చెప్పిన మాటలు ఆయన ఒక మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలనే వాక్యంగా మనకు అందించాడు. అయితే ఆ వాక్యములో కొన్ని అర్థం చేసుకునేటివి ఉంటాయి, కొన్ని అర్థం కానాటివి ఉంటాయి. అర్థం కానాటివి మనం ఏమంటే దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు. కానీ ఆ అర్థం కానాటివి మనం పట్టుకొని మరణం తర్వాత జీవితం ఏంటి, మరణం తర్వాత జీవితం ఉంటుందా, ఆత్మ శరీరం వేరైపోతుంది కదా, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, శరీరం ఎక్కడికి వెళ్తుంది, అక్కడే తిరుగుతుంది, ఇవన్నీ క్రియేట్ చేసుకొని మనల్ని శత్రువులను సృష్టించుకుంటున్నాం. మనం ఇక్కడ క్షయమైన ఈ లోకంలో శత్రువులు ఎక్కడి నుంచి వస్తా అంటే మన ద్వారానే మనకు వస్తున్నారు అనమాట. అలాగా మరణం తర్వాత మరో జీవితం అంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవునితో కలిసి బ్రతకడం. అయితే భూలోకంలో ఉంటే దేవునితో కలిసి మనం బ్రతకం అంటే బ్రతకం. దేవునితో కలిసి మనం బ్రతకలేం. దేవుడి సహాయం ద్వారా మనం బ్రతకగలుగుతాం భూలోకంలో. దేవునితో కలిసి అని అంటే అది కుదరదు. భూలోకం అంటేనే ఎండ్ ఉండేది, అంటే చివరి అన్న మాట కలిగినది. ఇది ఏ రోజుకైనా ఎండ్ అయిపోతుంది భూలోకం అనేది. నూతన సృష్టి, నూతన భూమి ఆకాశములు అని అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న భూలోకానికి అది సరితూగదు. అది ఆయన సృష్టించేది వేరేగా ఉంటుంది. అది ఇది ఆయన సృష్టించలేదంటే ఇది కూడా ఆయన సృష్టించాడు. కానీ భూలోకంలో పాపం ఎక్కువ అయిన చేత ఆయన శక్తి మాత్రమే మనకు వస్తుంది. కానీ దేవునితో కలిసి అక్షయమైన ఆ జీవితాన్ని మనం జీవించాలంటే ఇక్కడున్న భూలోకంలో పాపపు జీవితాల మధ్య మనకు కుదరదు. పాపపు జీవితాల మధ్య నేను ఎందుకు అంటున్నానంటే, పాపం అని అంటే పోయిన వాక్యంలో నేను చెప్పున్నాను. పాపం అంటే ఏంటంటే విగ్రహ ఆరాధన కూడా పాపము కిందకే వస్తుంది. దేవుణ్ణి వెంబడించని ఏ కార్యము కూడా పాపము కిందనే వస్తుంది. దానికి పడత టిక్ మార్క్ కొడతారు దానికి. దేవుని వెంబడించని, దేవుణ్ణి ప్రతిబింబించని ఏ పని కూడా నీ జీవితంలో జరిగినా అది పాపము కిందకే వస్తుంది. అంటే ప్రతి విషయంలో దేవుడు ఉంటాడని, ఎస్, ప్రతి విషయంలో దేవుడు ఉంటాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఉంటాడు. అలా లేదు అని క్షయమైన వాటిని నమ్ముతున్నారు కాబట్టి ఈ లోకంలో ఉన్నవారు మరణం తర్వాత జీవితం లేదు అని వాదించడం జరుగుతుంది. ఈరోజు ఆ టాపిక్ నేను అందుకు తీసుకొచ్చాను. మరణం తర్వాత జీవితం ఉంది, అది దేవుని యందు ఉంది, అక్షయమైనదిగా ఉంది. అది ఈరోజు ఆ జీవితాన్ని మనందరం పొందుకోవాలని నేను ఆశపడుతూ ఈ చిన్న వాక్యాన్ని నేను దీవించుగాక. మనందరి కుటుంబాలకు ఎంతోడేంటో కాపాడి నడిపించుగాక. ఆమె ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనవడవని దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అల్ఫా ఒమేగా అన్న దేవ, మమ్మల్ని కాపాడే దేవ, నడిపించే దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డలని, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు నా తండ్రి ఎటువంటి నా తండ్రి దీనావస్థలో ఉండి నా తండ్రి, ఎటువంటి బాధలలో చిక్కుకుపోయి నా తండ్రి, అపవాది విధించిన సంకల్యం మధ్య నుంచి నేను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకి జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి, శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. నీ సహాయం ద్వారా ప్రతి బిడ్డ నా తండ్రి
తన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా ఎదుర్కొనే దానికి నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఈరోజు మేము వాక్యం ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, నీతో కలిసి జీవించే జీవితాన్ని మేము పొందుకోవడానికి నా తండ్రి, భూలోకంలో నా తండ్రి నీవు చెప్పిన మాటల్ని వెంబడిస్తూ ముందుకు కొనసాగిపోయేదానికి నీ శక్తిని, సహాయాన్ని, కృపను మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ మరొకసారి నా తండ్రి ఈ యొక్క క్రీస్తు పరిచర్య జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచర్యలో నా తండ్రి అనేక సందర్భాల్లో నా తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను నీ పాదాలు చెంత పెట్టున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనకి జవాబును అనుగ్రహించి నా తండ్రి వాళ్ళ జీవితంలో నా తండ్రి ఉన్నత స్థాయిలకు ఎదిగేదానికి నీ సహాయాన్ని, శక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటూ మరలా నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.